వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది తర్వాత క్రమంగా మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఒక పాజిటివ్ ఆరా వచ్చింది. పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖపట్నానికి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, రాయలసీమకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తున్నాయి, అమరావతి రాజధానిలో పనులు మొదలైనవి. లింక్డ్ఇన్ సంస్థ ఇటీవల సిటీస్ ఆన్ రైజ్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే ఇండియాలో వేగంగా డెవలప్ అవుతున్న సిటీస్ ఏంటని ఒక నివేదిక విడుదల చేస్తే అందులో మొదటి స్థానం విశాఖపట్నానికి దక్కింది. విజయవాడకు 3వ స్థానం దక్కింది. టెక్నాలజీ, డేటా, ఫార్మా రంగాల్లో విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే విజయవాడ రాజధాని దగ్గరగా ఉండటం, రాజధాని పనులు మొదలు కావటం, విజయవాడలో కూడా హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు రావటం మూలంగా ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. విశాఖపట్నంలో గత ఏడాది కాలంలో రైల్వే జోన్ కళ సాకారమైంది, పనులు మొదలవుతున్నాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేంద్రం 11,000 కోట్ల గ్రాంట్ ప్రకటించింది, రివైవల్ ప్యాకేజ్ ప్రకటించింది. భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, దాదాపుగా కంప్లీట్ కావచ్చింది. అది విశాఖపట్నంలో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది. అలాగే కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతున్నాయి. అనకాపల్లిలో ఎన్టీపీసీ 185,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబోతుంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. సో అలాగే ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని పనులు ఊపందుకోవటం, విజయవాడలో హెచ్సిఎల్ 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ విస్తరణ యోచనలో ఉండటం, ఇవన్నీ కూడా విజయవాడ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అశోక్ లేలాండ్ ఉత్పత్తి ప్రారంభించింది. రాజధానిలో ప్రఖ్యాత విద్యా సంస్థలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్, అమృత యూనివర్సిటీ, ఎక్స్ఎల్ఆర్ఐ, ఎన్ఐడి ఏర్పాటయ్యాయి. అలాగే బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలన్నీ కూడా అమరావతికి రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న విద్యా సంస్థల్లో ఇప్పుడు ప్రస్తుతానికి సంవత్సరానికి 80,000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ లింక్డ్ఇన్ రిలీజ్ చేసిన జాబితాలో తొలి 10 నగరాల్లో మొదటి స్థానంలో విశాఖపట్నం ఉంటే, 2వ స్థానంలో రాంచీ ఉంది, 3వ స్థానంలో విజయవాడ ఉంది, 4వ స్థానంలో నాసిక్, 5వ స్థానంలో రాయ్పూర్, 6-7 స్థానాల్లో రాజ్కోట్, ఆగ్రా, మదురై, బరోడా ఇట్లా వరుసగా ఉన్నాయి. సో మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి కూడా ఈ ర్యాంకులు రావడంలో కీలకమని చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.